ఓకే. హలో బ్రో, మీ పేరు? శివకుమార్. శివకుమార్. బ్రో, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఈసారి చంద్రబాబు నాయుడు గెలుస్తాడని అనుకుంటున్నాం సార్. ఎందుకు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పటి నుంచి అలా ఏమి చేయలేదు అక్కడ అని చాలామంది సోషల్ మీడియాలో ఆన్లైన్లో చెప్తారు కదా, దానివల్ల. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని కలిసి రావడం కరెక్ట్ అంటారా? వాళ్ళ ఇష్టం కదా అది. వాళ్ళ ఇష్టం అంటారు. కానీ చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తుంటేనే బాగుండేది అంటున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు వేరే, రాజకీయం వేరే కదా. అభిమానం వేరే, రాజకీయం అది సినిమా టైప్లో వెళ్ళిపోతే అది వేరే ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరు అభిమానులు ఉన్నారు. రాజకీయ పరంగా చూస్తుంటే ఆయనకు ఓట్లు ఎవరు వేయట్లేదు. ఎందుకు ముందుకు రావట్లేదు ఓట్లు వేయడానికి? వాళ్ళ ఫ్యాన్స్ చెప్తారు బ్రో, మేము సినిమా పరంగా ఇక్కడ దాకైనా వెళ్ళిపోతాం, కానీ ఓట్ల పరంగా అయితే మేము జగన్కైనా మన చంద్రబాబు నాయుడుకైనా ఇస్తామని చెప్తారు వాళ్ళ ఫ్యాన్స్. కారణం ఏమనుకోవచ్చు? ఎక్కడ లోపం ఎక్కడుంది అనుకోవచ్చు? లోపం అంటే తెలియదు బ్రో, మనకైనా మాట విధానం కావచ్చు, మరి ఆయన డెవలప్ చేసే విధానం కావచ్చు, చెప్పలేము. అలాగే వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చి అన్నకి పోటీగానే వస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు మరి? షర్మిల గారు పార్టిసిపేట్ చేస్తారు కానీ కాంగ్రెస్ తరఫున పార్టీ చేస్తారు కదా. ఓకే, కొన్ని సీట్లనే గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ ఈసారి. షర్మిల గారు వచ్చారు కదా. ఓకే, గెలుస్తుంది కాంగ్రెస్, కొన్ని సీట్లు గెలుస్తుంది. కానీ ఈసారి గెలిచేది మాత్రం అక్కడ చంద్రబాబు నాయుడే. పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తాడు కానీ కొంచెం టైం పట్టచ్చు. ఇప్పుడు అలాగే చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు కదా. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాడు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో కానీ షర్మిల, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తుందా? లేదు, అట్లేమి చేయరు. షర్మిల గారు కాంగ్రెస్ తరపునే ఉంటారు. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అదటే. అంటే దీనివల్ల ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉంది ఎక్కువగా? నష్టమేమి ఉండదు. మీ అభిప్రాయంలో 2024లో టీడీపీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? అవును, టీడీపీ అక్కడ గెలుస్తుంది ఆంధ్రాలో. 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ ఆంధ్రాకి సీఎం ఎవరైతే బాగుంటుందని? చంద్రబాబు నాయుడు గారు అండి. ఎందుకని చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఆల్రెడీ పరిపాలన చేసే జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఆయన పరిపాలన వల్ల ఏంటంటే జనాలు సంతోషంగా లేరు, ప్రజలు సంతోషంగా లేరు. సో అందువల్ల ఇంకోటి ఏంటంటే ఆయన చేసే విధంగా ప్రజలకి మేలు కొంతవరకు చేశారు. సో 100% అనేది సాటిస్ఫాక్షన్ ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇంతవరకు క్యాపిటల్ సిటీ లేదండి ఇక్కడ. ఒక క్యాపిటల్ ఏర్పడాలి కాబట్టి ఆ క్యాపిటల్ ఖచ్చితంగా ఫస్ట్ రావాలి. హైదరాబాద్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేశారో మేమందరం చూసాము. సో ఖచ్చితంగా ఆయనకు ఉన్న 40 years ఎక్స్పీరియన్స్ అది 100% ఏపీకి ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రజలు కొడుతున్నాం, నేను కూడా కొడుతున్నామండి. మరి ఇప్పుడున్న జగన్ పాలన ఎలా ఉందని అనుకుంటున్నాను? సెల్ఫ్ సర్వీస్ టైప్ ఉందండి. ఆయన చేసుకుంటున్నట్టున్నది. కొంతవరకు స్టార్టింగ్ చేశాము, మేము కూడా జగన్ అప్పుడు అనుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారు. సో దాని తర్వాత ఆయన ఏ విధంగా ఆయనకి ఇప్పుడు పర్సనల్ అలిగేషన్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తుంటే ఏంటంటే హీఈస్ నాట్ ఫిట్ ఫర్ ద పొలిటికల్ పార్టీ అండి. అది మరి టీడీపీ మరియు జనసేన పార్టీ పొత్తును ఎలా చూస్తారన్న మీరు? ఒకటి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వైగా చూస్తే టీడీపీకి ఉందండి. జనసేన పార్టీ ఉట్టి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి హీ కెన్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ జనసేన పార్టీ. బట్ 100% సీఎం కేటగిరీ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలండి. ఎందుకంటే హీఈస్ ద ఎక్స్పీరియన్స్ పర్సన్. ఇన్ కేస్ అప్పుడు ప్రజలు కోరుకునేది కూడా ఆయన గెలిచిన తర్వాత కూడా ఆయననే సీఎం కావాలని అందరూ కోరుకుంటారండి. ఆయన ఏ విధంగా అయితే హైదరాబాద్ డెవలప్మెంట్ చేశాడో 100% దానికి 10 ఇంట్లు కాదు, ఇంకా 200 ఇంట్లు కూడా మనకి ఏపీలో చేస్తారని చెప్పి గ్యారంటీ ఉన్నదండి. ఒకవేళ టీడీపీ కానీ మళ్ళీ హయాంలోకి వస్తే ఎలాంటి మార్పులు చూడొచ్చు మనం ఆంధ్రాలో? ఒకటి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందండి. ఇంకోటి క్యాపిటల్ సిటీ లేదు కాబట్టి క్యాపిటల్ ఖచ్చితంగా రావాల్సింది 100% ఏపీకి. అండ్ ఆయనకి ఏంటంటే యూత్ మెయిన్, అంటే యూత్ గురించి ఎంప్లాయ్మెంటు ప్లస్ వాళ్ళు బాగుపడటానికి ఏ విధంగా అయితే హైదరాబాద్లో చేశారో అదే విధంగా అక్కడ ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయండి ఆయనకి. అండ్ విజన్ చాలా గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు. సో 100% ఆయన వస్తే మాత్రం ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, యూత్కి బాగుంటుంది, అలాగే వృద్ధులకు వాళ్ళందరూ కూడా బాగుంటుందండి. ఒకవేళ ఇప్పుడు జగన్ మూడు రాజధానులు అంటున్నారు కదా, ఆ రాజధానులు ఎలా చూస్తారు? లేకపోతే ఆంధ్రాకి ఎన్ని రాజధానులు ఉంటే బెటర్ అంటారు? 3 రాజధానులు ఎందుకండి? ఒక రాజధాని కావాలి కదా. 3 పెట్టుకుంటే అది ఏ విధంగా అవుతుంది అనేది ఇంతవరకు ఇనింది లేదు, చేసింది లేదు అది. సో ఒకటి ఏంటంటే అప్పుడు ఉన్నప్పుడు అమరావతి అని అనుకుంటున్నారు. అమరావతి కావచ్చు, విజయవాడ కావచ్చు, ఏదున్నా సరే అది ఏ విధంగా సూటబుల్ అవుతుందో, ప్రజలకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో అది
వాళ్ళు 100% ఒకటే పెట్టాలి రాజధాని. మూడు పెట్టడం కరెక్ట్ కాదండి. మరి జగన్ చూస్తేనేమో వైనాట్ 175 అని అంటున్నారు. మరి ఎలా అనుకోవచ్చు మరి ఈసారి ఎలక్షన్స్? ఇగో అతను జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయం అండి, ఎవరు అని చెప్పొచ్చు. సో ఆయన చెప్పిన దానికి సమర్థిస్తాను. ప్లస్ ఏంటంటే ప్రజలు మార్పు కోరుతున్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు. సో 100% ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తారండి, పక్క ఖచ్చితంగా. ఫైనల్గా 2024లో అంటే ఈ ఇయర్ మనకి ఆంధ్రలో చంద్రబాబు వస్తే బెటర్ అంటారు. ఖచ్చితంగా అండి, అతనే రావాలి. ఇక దురదృష్టశాతం ఏమైనా జరిగిందంటే మనం ఏం చేయలేము. బట్ మనసు పూర్వంగా అందరూ ప్రజలు కానీ మేము కానీ యావత్ ఉన్న ప్రజలు అందరూ కోరుకునేది చంద్రబాబు నాయుడు గారే సీఎం కావాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న.